వెల్కమ్ టు హెల్త్ అండ్ మోర్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ 175 గ్రామ్స్ ప్యాక్ తీసుకున్నాను. ఈ విధంగా పౌడర్ని అంతటిని బౌల్లోకి యాడ్ చేసి దీనిలోకి కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. మరీ మెత్తగా అదుముతూ కలుపుకోవద్దు. లోపల కొద్దిగా గుళ్ళ ఉండేలాగే మనం పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి రెడీ అయింది. దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఓ పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. ఈ వాటర్ షుగర్ సిరప్ కోసం. దీనిలో ఓ టీ గ్లాస్తో 3 గ్లాసుల పంచదారని యాడ్ చేయాలి. అలాగే ఓ ½ టీ స్పూన్ యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ఇదివరకే రెడీ చేసుకున్న పిండి ముద్దని 10 నిమిషాల తర్వాత ఉండలుగా చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని పిండిని సపరేట్ చేస్తూ చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇలా ఉండలుగా చేసుకున్న వాటికి క్రాకర్స్ రాకుండా చూసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే చిన్న గులాబ్ జామ్లే చేసుకోండి. ఈ విధంగా మనకి గులాబ్ జామ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేడెక్కింది. సో మనం గులాబ్ జామ్ని ఇలా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలాగే మిగతా గులాబ్ జామ్లన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములు చేసేటప్పుడు మనం వాటర్ని యాడ్ చేసాంగా, అలా వాటర్ కాకుండా కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేశారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామ్స్. సో ఈ విధంగా మనం అన్ని గులాబ్ జామ్ని ఫ్రై చేసేసుకుంటున్నాము. వీటన్నిటిని సపరేట్ చేసి పక్కన ఒక బౌల్లోకి తీసుకోండి. ఇవన్నీ వేడివేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓ 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి రుచికరమైన గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.